మన సుధాకర్తో చెర్రారవి 99 టీవీ ఖమ్మం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్నాయిగూడెం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అధిక లోడ్లతో తిరుగుతున్న ఇసుక లారీల వల్ల రోడ్లు ధ్వంసం కావడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళనకు దిగారు. చిన్నపాటి వర్షానికే గుంతలపడి రోడ్లు బురదమయం కావడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయని ఆవేదన చెందారు. రహదారిపై నిరసన జరుగుతూ ఉండడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నిన్నటి నుంచి ఆందోళన జరుగుతూ ఉండడంతో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ రోజు దీపావళి పండగ. ఈ పండగ రోజు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో సంతోషాలతో కొత్త వెలుగులతో నిండాలని చెప్పి మనం వాట్సాప్లలో మరియు ప్రతి ఒక్క ఆన్లైన్లో పెడతా ఉంటాం. ఈ రోజు కాదు, మాకు గతంలో నుంచి 2014 నుంచి కూడా చీకటి రోజులే. ప్రతిరోజు చీకటి రోజులతో మేము బతుకుతా ఉన్నాం. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతా ఉన్నాం. ఈ 9 కిలోమీటర్లు మేము ప్రయాణించాలంటే గుప్పెట్లో ప్రాణం పెట్టుకొని మేము తిరగాల్సిన పరిస్థితి. దీన్ని ఎవడు పట్టించుకునే నాదుడే లేడు. అందువల్ల మేము ఈ రోజు ఇక ఏది ఏమైనా సరే మేము ఈ లారీని ఖచ్చితంగా వీటిని మేము ఆపాలి. ఆపందే ఎవడు వచ్చి మాకు దిక్కు మొక్కు ఎవడూ లేడు. కాబట్టి ఈ తెలంగాణ లారీలు ఏదైతే వేసుకొస్తుందో ఆ లారీల తక్షణమే ఏదైతే మినిస్టర్ ఉందో సీతక్క ఆమె ములుగు ప్రాంతానికి వద్దు అంటే ఈ లారీలు ఇటు వస్తున్నాయి. కాబట్టి తెలంగాణ ఒక మంత్రి అయి ఉండి ఆమె వద్దంటే మా ఆంధ్ర ప్రాంతం నుంచి పంపించడానికి అసలు ఎవరు ఇచ్చారు వీళ్ళకి హక్కు? కాబట్టి మా ఆంధ్ర నుంచి అసలు పోవడానికి అయితే వీలు లేదు. దీన్ని ఖచ్చితంగా ఎన్ని రోజులైనా కానీ ఈ నిరసన కార్యక్రమం ఇలాగే కొనసాగుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలమని చెప్పి ఈ సభాముఖం మేము చెప్పడం జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెం గ్రామ పంచాయతీ. ఇవాళ మా గ్రామస్తులంతా గత 12 గంటల పైన ఈ యొక్క రోడ్డుపైకి వచ్చి ఇసుక లారీలను ప్రతిఘటించడం జరిగింది. ధర్నా చేస్తా ఉన్నాం. ఎందుకు కారణం అంటే ఈ రోడ్లన్నీ ఇసుక లారీల వల్ల పూర్తిగా దెబ్బతిని ప్రయాణికులంతా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని నిత్యం ప్రయాణించాల్సి వస్తూ ఉంది. సో వారి యొక్క ప్రజా రవాణా వ్యవస్థకు తీవ్ర విఘాతం కలుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఎన్నోసార్లు మీడియాల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇవాళ ఈ యొక్క జాతీయ రహదారి దెబ్బతిన్న విషయాల గురించి ఎన్నోసార్లు పోస్టులు పెట్టినా లేకపోతే మీడియా ద్వారా తెలియపరిచిన అటు అధికారులు కానీ ఏదైతే పాలకులు కానీ ప్రభుత్వంలో ఉన్న పాలకులు కావచ్చు అసలు సమాధానం చెప్పింది లేదు. కంటి తుడుపులు చర్యగా మట్టి వేయటం లేకపోతే ఏదో మరమ్మతులు చేయటం కంటి తుడుపులు చర్య చేపడతా ఉన్నారు. శాశ్వతమైన పరిష్కారం తీసుగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టండి, మరమ్మతులు కాదండి. శాశ్వతంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలి. ముఖ్యంగా అల్లూరు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, మీరు ఏమైనా కావచ్చు. ఈ 10 కిలోమీటర్ల మీద ఏదైతే మా అల్లూరు జిల్లా గ్రామ పంచాయతీ సరిహద్దు గ్రామ పంచాయతీలు ఉన్నాయో మీరు అందరూ మాట్లాడుకోండి, కోఆర్డినేషన్ చేసుకోండి. ఆర్ఎండ్బి అధికారులు కానీ లేకపోతే మైనింగ్ అధికారులు కానీ అందరూ కోఆర్డినేషన్ చేసుకోండి. అంటే మీ ఇష్టానుసారంగా ఇట్లా ఇసుక లారీలు వదిలివేయడం వల్ల ఇవాళ తీవ్రంగా ఎవరు ఇబ్బంది పడుతున్నారు? ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీ ఓట్లు వేస్తేనే